గురువుగారి తదుపరి రాశి తులారాశి. తులారాశి తులారాశి వారికి ఏ విధంగా ఉందండి ఏప్రిల్ మాసం అంతా కూడా? తులారాశి గురించి మనం గతంలో చెప్పుకున్నాం. ఉమ్, ఇది డోలాయమాన పరిస్థితి. తర్వాత బోలా రాశి అని చెప్పుకున్నాం తులారాశిని. ఉమ్, ఎందుకంటే తులారాశి వాళ్ళను చూస్తే మనము చిన్నపిల్లల మనస్తత్వమే ఉంటుంది చాలా మందిలో. ఉమ్, ఎవరో కొంత అయితే దీంట్లో నేరస్తుల శాతం ఎక్కువ ఉంటుంది. ఉమ్హు, నేరం అంటే ఒక చోట ఏదైనా గలాటా జరుగుతుంది, గొడవ జరుగుతుందంటే చూడడానికి వెళ్ళే వారి పేర్లు గనుక నమోదు చేసుకుంటే ఎక్కువ తులారాశి వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ అన్నమాట కలహాలు జరగడం అంటే. ఓకే. తర్వాత కలహాలు జరిపేది వాళ్ళే, కలహాలను ఆపేది వాళ్ళే మళ్ళా. ఉమ్, ఈ 2 కారణాలు ఉంటాయి. ఉమ్, తర్వాత ప్రత్యేకించి ఈ ఏప్రిల్ మాసంలో తులారాశి పరిస్థితి ఎలా ఉందంటే, లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు కుజ శనుల మధ్య ఉన్నాడు. ఉమ్, ఉమ్, 31వ వరకు. ఉమ్, అంటే కొంచెం ఉగాది వరకు ఏదైనా ఈ సెకండ్ వరకు కొంచెం ప్రాబ్లమే ఉంది. ఉమ్, ఫస్ట్ వరకు అయితే ముఖ్యంగా ఫస్ట్ నుంచి బాగుంటుంది. ఉమ్. ఏప్రిల్ 1 నుంచి బాగుంటుంది. అంటే ఏమైనా ఈఎంఐలు ఉంటే ఆ ఈఎంఐలు కట్టే వరకు ప్రాబ్లమే. ఉమ్, అంటే 30 తారీఖు నాడు మనకు వచ్చినా కానీ 2వ తారీఖు వరకు కూడా ప్రాబ్లమే ఉంటుంది. ఉమ్, అయితే తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే శుక్రుడు ఉచ్చస్థానంలోకి వెళ్తాడో మీనరాశిలోకి, అప్పుడు కాస్త రిలీఫ్ అవుతారు వీళ్ళు. ఉమ్, అంటే ఉగాది ఆ ప్రాంతంలో. అయితే ఈ సంవత్సరం తులారాశి వారి పాపం ఎంత జాగ్రత్తగా మసులుకున్నా, ఎంత పొదుపుగా చేసినా, డబ్బులు పొదుపు చేసినా ఉమ్, అది ఏదో విధంగా ఖర్చు ఖర్చు అవుతుంటాయి. తర్వాత కొన్ని కార్యక్రమాలు ఎలాంటివి వస్తాయంటే, అవి మనము మనకు డబ్బులకు కొంచెం ఇబ్బందిగా ఉంది, డబ్బులు జాగ్రత్త చేసుకుందాం అని అనుకుంటే, తప్పనిసరి పరిస్థితుల్లో ఇతరులకు వాయినాల రూపంలో బంగారమో, డబ్బు, బట్టలో ఇతరులకు బహుమానంగా ఇచ్చే అవకాశాలు రావడం వల్ల అప్పు చేసైనా చేయాల్సిందే. అటువంటి పరిస్థితులు తులారాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి మొత్తానికి ఏదైనా ఇతరులకు ఏదో రూపంగా మనము ద్రవ్యాన్ని ఇవ్వాల్సిందే. అది బంగారమా, వస్త్రాల, ఏదో మొత్తానికి అట్లా ఉంది తులారాశి వారి పరిస్థితి. తర్వాత వీళ్ళకి ఇష్టం ఉండకున్నా కొన్ని కార్యక్రమాలకు తప్పని పరిస్థితిగా వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ఉదాహరణకి ఒక చోట ఒక కార్యక్రమం అవుతుంది, ఓ ఎంగేజ్మెంట్ అవుతుంది, వెళ్ళాలని ఇష్టం ఉండదు, కానీ కాకపోతే వెళ్ళకపోతే బాగుండదు, మళ్ళీ వాళ్ళు రారేమో, మళ్ళీ వైరుధ్యాలు పెరుగుతాయేమో, ఇట్లా. కాబట్టి ఎక్కువ ఫంక్షన్స్ వచ్చి బాగా వేధించే అవకాశం ఉంది తులారాశి వారిని ఈ సంవత్సరం. ఒకే డేట్ రోజు ఒక 10 పెళ్లిళ్ళు ఉంటాయి. ఎటు వెళ్ళాలో అర్థం కాదు. ఎంత వెళ్ళినా 2-3 అటెండ్ కాగలుగుతాం, 10 అయితే అటెండ్ కాలేము, 10 ఒక చోట జరగవు. అంటే బదనాం చేసేటువంటి పరిస్థితే ఉంది తులారాశి వారిని. శుక్రగ్రహం ఈ శని కుజుల మధ్యలో ఉంటున్నాడు కదా, అట్లా. ఇక తదుపరి వీళ్ళకు తులారాశి వారికి గమనించినట్లయితే, మనము ఎప్పుడైతే 7వ ఇంట్లోకి వస్తాడో రవి, అంటే ఏప్రిల్ 17 వరకు వీళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. 1 తారీఖు నుండి ఏప్రిల్ 17 వరకు ఇక వీరికి డోకా లేదు. మళ్ళీ ఏప్రిల్ 17 దాటిందంటే మళ్ళీ వృషభ రాశిలోకి వెళ్ళి అష్టమాధిపతి అవుతున్నాడు, శత్రుక్షేత్రంలో ఉంటున్నాడు. కావడం వల్ల అష్టమ స్థానంలో రవి ఉండడం అనేది పోలీసుల చేత ప్రమాదకరము, ప్రభుత్వం చేత ప్రమాదకరము. కాబట్టి తులారాశి నాయకులు ఎవరైతే ఉంటారో, రాజకీయ నాయకులు, మీరు సమీపంగా ఉన్నటువంటి మంచి సిద్ధాంతిని, పంతులు గారిని తెలుసుకొని పోటీ చేయండి, లేదా డబ్బు వృధా చేసుకోకండి. తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, కానీ మీకు అనుకోకుండా దూర ప్రయాణాలు అయితే పెద్దపీట వేసుకొని కూర్చుంటాయి తులారాశి వాళ్ళకి. ఎంత వద్దన్నా కూడా ప్రయాణాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళ జీవితమే ప్రయాణాలు ఎక్కువ మొట్టమొదట, తర్వాత ఈ ఏప్రిల్ మాసంలో ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ, అట్లా ఉంది పరిస్థితి. తర్వాత ఇంకోటి ఏమిటంటే,
వీళ్ళకు శత్రుస్థానంలో రాహుతో ఉమ్, రవి కలవడం వల్ల ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉమ్, కొంచెం ఏమైనా అనుకోని గొడవలు వచ్చేసి స్టేషన్ వరకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఉమ్, కాబట్టి అలాంటివి ఏమైనా జరిగేది ఉంటే ఎవరైనా మనల్ని శత్రువులుగా భావించే అవకాశం ఉన్నా, లేదా మనము వాళ్ళను వీడిని పూర్తిగా నమ్మకూడదని అనుకున్నా ఉమ్, వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండడం మనకు మంచిది. తర్వాత ఇంకొకటి, పూర్తిగా గుడ్డిగా నమ్మి మనం శత్రువు ఇంటికి వెళ్ళరాదు. ఓకే. అంటే కొందరు మిమ్మల్ని రాజీకి పిలుస్తున్నారు అంటే ఈ ఏదో ఏప్రిల్ ఉంది మాసాన్ని అని వాయిదా వేయండి, రైట్, మేలో మీరు పోవచ్చు. చేసుకోండి. ఉమ్, ఆ, ఉమ్, అట్లా ఇది వారికి చెప్పదగిన సూచన. తర్వాత తులారాశి వారికి ఇంకేమిటంటే అమ్మ, ముఖ్యంగా వీళ్ళు 1వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు బాగుంటుంది. 17 నుండి మళ్ళీ 27 వరకు కొంచెం ఒక 9 రోజుల చిల్లర, ఉమ్, 9 రోజులన్నర కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏప్రిల్ 27 నుండి మళ్ళీ బాగుంటుంది. ఓకే. అంటే మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు ఎప్పుడు ఈ ఉమ్, దుస్వభావ రాశి మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చాలా బాగుంటుంది. బాగుంది. ఉమ్, పూర్తిగా ఉమ్, అయితే సమయానికి చేతికి డబ్బు అందుతుంది. ఎక్కడి ఉమ్, నుంచి వెళ్ళి అంటే అంటే ఇది గౌరవ భంగానికి సూచన లేదు. రైట్. గౌరవం మాత్రం భంగం కాదు. ఉమ్, ఉమ్, మళ్ళీ సింహం సింహమే అన్నట్టుగా ఉంటుంది. రైట్. అట్లా ఉమ్, తులారాశి మొత్తానికి మనం గమనించినట్లయితే తులారాశి ఫలితాలు చాలా మంచిగా ఉన్నాయి. ఆనందకరంగా ఉన్నట్టుగానే మనం భావించవచ్చు. పరిహారాలు చెప్పండి గురువు గారు. ఇక తులారాశి వారికి కూడా అధిదేవత లక్ష్మీదేవి. ఉమ్, ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలైనా, లేదా లక్ష్మీ అష్టకమైనా, లేదా ఆ, ఇక అంత ఇవి లక్ష్మీ అష్టకమే చదవలేని వారు మన ఏది శంకరాచార్యుల వారు రాసింది అదేం చదవగలుగుతారు? ఉమ్, అది ఉమ్, అమోఘమైన సంస్కృతంలో ఉంది. వందే వందారు మందారమానందగంధ నిలయం అనే ఒక స్తోత్రం ఉంది కదా. ఉమ్, ఇది సువర్ణధారా స్తోత్రం, కనకధారా స్తోత్రం. ఓకే. ఆ ఓపిక లేదు కనుక ఓం క్లీం కమల వాసిన్యై నమః, ఓకే. షార్ట్ కట్ మంత్రం. ఉమ్, ఓం క్లీం కమల వాసిన్యై నమః. ఉమ్, అంటే కమలములో కూర్చుండే తల్లివి అని. రైట్. సహస్రదళ కమల సరోజే అని ఉంటుంది మనకు కనకధారా స్తోత్రంలో. 1000 రేకులు ఉన్నటువంటి కమలంలో కూర్చొని ఉంటుందట తల్లి. ఉమ్, అయితే అది కూడా మేము అంత సమయం లేదు, అది కూడా చేయలేము అనేటువంటి ఉమ్, మహానుభావులు ఉంటే కనుక ఓం క్లీం, ఓకే. ఇంతకంటే ఇక ఇంతకంటే ఏం లేదు. చెప్పలేదు. చాలా చక్కగా ఇక చెప్పారు. మనం తులారాశి వారందరికీ కూడా చాలా బాగుందండి. నెల మొత్తం బాగుంది. అక్కడక్కడ జాగ్రత్తలు వహించాలి. మాసం అంతా కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కాబట్టి చిన్న చిన్న ఒడిదుడుకులు ఉండడం సహజం. అలాంటి ఒడిదుడుకులు ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ స్తోత్రాన్ని జపించాలి, ఈ విషయాలన్నీ కూడా గురువుగారు చెప్పారు. ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకుంటేనే మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుంది. తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాల కోసం స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీతో మాట్లాడటం, మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తులారాశి వారందరికీ ఈ విషయం చేరవేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.